నమస్కారం. చేతిలో కోర్టు తీర్పైతే ఉంది, కానీ ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కలేదు. పేరు ఇంకా మారలేదు. మరిప్పుడెలా? సరిగ్గా ఇలాంటి వాళ్లకోసమే తెలంగాణ భూచట్టంలో సెక్షన్ 8 ఉంది. అసలు రిజిస్ట్రేషన్ కాకుండా వేరే మార్గాల్లో భూమి హక్కులు వస్తే ఏం చేయాలో చెప్పేదే ఈ సెక్షన్. మరి దీని కథేంటో, దీనిలో ఉన్న రహస్యాలేంటో వివరంగా చూద్దాం పదండి. ఓకే, ఒక్కసారి ఈ సిచ్యువేషన్ ఊహించుకోండి. రామయ్య అనే ఒక ఆయన ఉన్నాడు. తన భూమి కోసం కోర్టులో పోరాడి గెలిచాడు. డిక్రీ చేతిలో ఉంది, చాలా హ్యాపీ. కానీ పహాణీ తీసి చూస్తే షాక్. అక్కడింకా పాత ఓనర్ పేరే కనిపిస్తోంది. మరిప్పుడు రామయ్య ఏం చెయ్యాలి? చేతిలో తీర్పు ఉన్నంత మాత్రాన సరిపోతుందా? గవర్నమెంట్ రికార్డుల్లో పేరు మారకపోతే ఆ హక్కుకు విలువేముంటుంది? ఇది చాలామంది ఫేస్ చేసే పెద్ద ప్రాబ్లం. అయితే ఇలాంటి చిక్కుముడ్డులని విప్పడానికే మన చట్టంలో సెక్షన్ 8ని పెట్టారు. కోర్టు తీర్పుల ద్వారా గాని లేదా ప్రభుత్వం చెప్పిన వేరే ఏ పద్ధతిలోనైనా సరే హక్కులు వస్తే ఆ రికార్డ్స్లో పేరు అధికారికంగా ఎలా మార్చుకోవాలి, దీనికొక క్లియర్ ప్రాసెస్ చూపిస్తోంది ఈ సెక్షన్. రామయ్య లాంటి వాళ్ళకి ఇదొక పక్కా సొల్యూషన్ అన్నమాట. సరే, మరి ఈ సెక్షన్ 8 ఎప్పుడెప్పుడు అప్లై అవుతుంది చూద్దాం. మెయిన్గా రెండు సందర్భాలు. ఒకటి, క్లాజ్ హెచ్ ప్రకారం ఏదైనా కోర్టు నుంచి ఆర్డర్ గాని డిక్రీ గాని వచ్చినప్పుడు. ఇక రెండోది క్లాజ్ ఎస్ ప్రకారం ఫ్యూచర్లో ప్రభుత్వం ఏదైనా కొత్త పద్ధతిని నోటిఫై చేస్తే దాని ద్వారా హక్కు వచ్చినప్పుడు. అంటే విషయం సింపుల్. ఇది ఉత్త కోర్టు తీర్పులకే కాదు, గవర్నమెంట్ కొత్త రూల్స్ తెచ్చినా కూడా వర్తిస్తుందన్నమాట. అయితే ఇక్కడో విషయం, కోర్టు డిక్రీ అంటే అదేదో మామూలు కాగితం అనుకోవద్దు. దానికి పక్కాగా కేస్ నెంబర్ ఉండాలి, పార్టీల వివరాలుండాలి, క్లియర్గా ఫైనల్ ఆర్డర్ ఉండాలి. అన్నింటికన్నా ముఖ్యంగా అది సర్టిఫైడ్ కాపీ అయ్యుండాలి. మరి ఈ డీటెయిల్స్ ఎందుకింత ఇంపార్టెంట్ అంటారా? ఎందుకంటే వీటిని మార్ఫ్ చేసే ఫేక్ డాక్యుమెంట్లతోనే పెద్ద పెద్ద మోసాలు జరుగుతాయి. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, మళ్ళీ రామయ్య కథ దగ్గరికి వచ్చేద్దాం. ఇప్పుడు ఆయన దగ్గర జెన్యూన్ కోర్టు డిక్రీ ఉంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆయన నేరుగా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అంటే మన ఆర్డీఓ ఆఫీస్లో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇక్కడ నుంచే అసలు అఫీషియల్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ అందింది, తర్వాత ఆర్డీఓ ఏం చేస్తారు? ఆ ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం రండి. ఫస్ట్ స్టెప్, ఆర్డీఓ ఆ అప్లికేషన్ని డీప్గా రివ్యూ చేస్తారు. సెకండ్ స్టెప్, ఒకవేళ అప్లికేషన్ని రిజెక్ట్ చెయ్యాలి అనుకుంటే ముందు అప్లై చేసిన వాళ్ల వాదన వినడానికి ఒక ఛాన్స్ ఇవ్వాలి. ఇక మూడోది, ఇది చాలా ఇంపార్టెంట్, పేరు మార్చే ముందు పాత ఓనర్స్కి ఒక పబ్లిక్ నోటీస్ పంపిస్తారు. ఫైనల్గా నాలుగో స్టెప్లో వచ్చిన అబ్జెక్షన్స్ అన్నిటినీ చూసి ఎంక్వైరీ చేసి ఫైనల్ ఆర్డర్ పాస్ చేస్తారు. సరే, రామయ్య తన ఆన్లైన్ అప్లికేషన్తో పాటు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి కదా. మరి ఏంటవి? రెడీ చేసుకోవాల్సిన లిస్ట్ ఇదే: కోర్ట్ ఆర్డర్ సర్టిఫైడ్ కాపీ, భూమి సర్వే మ్యాప్, ఐడి ఇంకా అడ్రస్ ప్రూఫ్, ఇంకా పాత ఓనర్ పేరుతో ఉన్న ఆర్ఓఆర్ అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ కాపీ. గుర్తుంచుకోండి, వీటిలో ఏ ఒక్కటి మిస్ అయినా అప్లికేషన్ ముందుకు వెళ్ళదు. ఓకే, ఇప్పటిదాకా చట్టప్రకారం అంతా సవ్యంగా ఎలా జరగాలో చూశాం. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. ఎందుకంటే ఈ సెక్షన్ని అడ్డం పెట్టుకుని జరిగే మోసాలు మామూలుగా ఉండవు. సో ఇప్పుడు చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. అవును, విన్నది కరెక్టే. ఈ సెక్షన్ ఎంత యూస్ఫుల్లో అంతకంటే ఎక్కువ డేంజరస్. దీన్ని చాలా ఈజీగా మిస్యూజ్ చేయొచ్చు. ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి అమాయకుల భూముల్ని కొట్టేయడానికి కొందరు దీన్ని ఒక వెపన్లా వాడుకుంటున్నారు. అందుకే దీనిమీద పూర్తి అవగాహన ఉండటం అనేది ఒక లైఫ్ జాకెట్ లాంటిది. అసలు ఈ మోసగాళ్లు ఎలా మోసం చేస్తారు? ఎక్కువగా ఫేక్ డిక్రీలు లేదా నకిలీ లోక్ అదాలత్ అవార్డులతోనే ఈ గేమంతా ఆడతారు. మరి తేడా ఎలా కనిపెట్టాలి? చూడండి, ఒరిజినల్ డిక్రీకి ఎప్పుడూ కేస్ నంబర్, పార్టీల డీటెయిల్స్, సర్టిఫైడ్ కాపీ ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఈ ఫేక్ డాక్యుమెంట్స్లో ఇవేమీ ఉండవు. ఉన్నా అన్నీ తప్పుల తడకగా ఉంటాయి. వీటన్నిటికంటే పెద్ద స్కామేంటో తెలుసా? అసలు ఓనర్కి ఏమాత్రం నోటీస్ ఇవ్వకుండానే సైలెంట్గా వెనకాల పేరు మార్చాడు. ఈ ఒక్క మాట మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఎలాంటి నోటీసు రాకుండా, ప్రమేయమే లేకుండా భూమి రికార్డులు మారాయంటే అది ఖచ్చితంగా అనుమానించాల్సిన విషయమే. వెంటనే అలర్ట్ అయి ఎంక్వైరీ చెయ్యాలి. ఇది బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్. ఒకవేళ ఆర్డీఓ అప్లికేషన్ని అన్యాయంగా రిజెక్ట్ చేస్తే, లేదా ఇంకెవరో మోసం చేసి భూమిని వాళ్ల పేరుమీదికి మార్చేసుకుంటే అప్పుడేంటి పరిస్థితి? కంగారు పడాల్సిన పనిలేదు. దీనిక్కూడా మన చట్టంలో ఒక ముఖ్యమైన దారి ఉంది. అదే అప్పీల్.
ఆర్డీఓ ఇచ్చిన ఆర్డర్ మీద అప్పీల్ చేసుకోడానికి ఎంత టైం ఉంటుందో తెలుసా? జస్ట్ 60 రోజులు. అవును, ఈ నంబర్ 60 చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్డీఓ ఆర్డర్ వచ్చిన 60 రోజులలోపు జిల్లా కలెక్టర్కి అప్పీల్ చేయాల్సిందే. ఆ టైం దాటిందా, కాలం చెల్లిపోయింది అని చెప్పి ఆ ఒక్క రీజన్తో కేసుని పక్కన పెట్టేసే డేంజర్ ఉంది. అందుకే ఆర్డర్ కాపీ చేతికి వచ్చిన మూమెంట్ నుంచే టైం కౌంట్ అవుతోంది. ఆలస్యం అస్సలు చేయొద్దు. సరే, ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన ఈ కాంప్లికేటెడ్ విషయాలన్నింటినీ సింపుల్గా ఒక చెక్ లిస్ట్ లాగా చూద్దాం. అప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటో క్లియర్గా అర్థమవుతాయి. రైట్, ఇదిగోండి ఫైనల్ చెక్ లిస్ట్. ఈ క్వశ్చన్స్ వేసుకోండి. నంబర్ 1, హక్కు కోర్టు డిక్రీ ద్వారా వచ్చిందా? అయితే ఇది పక్కా సెక్షన్ 8 కేస్. నంబర్ 2, సర్టిఫైడ్ కాపీ, సర్వే మ్యాప్ రెడీగా ఉన్నాయా? నంబర్ 3, ఈ ప్రాసెస్లో పబ్లిక్ నోటీస్ ఇచ్చారా? ఇవ్వలేదంటే ఆర్డర్ని ఛాలెంజ్ చేయొచ్చు. నంబర్ 4, ఆర్డీఓ ఆర్డర్ వ్యతిరేకంగా వస్తే 60 రోజుల్లోపు కలెక్టర్కి అపీల్ చేయాలి. డోంట్ ఫర్గెట్. చూశారు కదా, చట్టంలో దారులున్నాయి, కానీ అదే దారుల్లో మోసాలు కూడా పొంచి ఉన్నాయి. మరి ఇలాంటి సిట్యువేషన్లో ఆలోచించండి, మన భూమి రికార్డులు ఈరోజు ఎంతవరకు సేఫ్గా ఉన్నాయి? వాటిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో చెక్ చేసుకుంటున్నారా? మన హక్కుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది కదా.